గురుస్వామి గారు, మీకు ఒక చివరిగా మీరు 20 సంవత్సరాల అయ్యప్ప దీక్ష పట్టారు. మరి రాబోయే రోజే అయ్యప్ప దీక్షలకు పట్టే వ్యక్తులకు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ నియమ నిబంధనలు కన్యాస్వామి ఏ విధంగా ఉండాలి, మరి ఈ యొక్క గురుస్వామి బోధన ఎట్లుంటుంది, అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి? ఈ అయ్యప్ప దీక్ష అనేది మార్పు, మనిషిలో పట్ల మార్పు వచ్చేటందుకు అయ్యప్ప దీక్షను పడతారు. తప్పకుండా కూడా భగవంతునికి భక్తునికి మధ్యలో పట్ట ఉండాలి అని చెప్పి బ్రహ్మచర్యంతో తర్వాత ఇరుసందలు తాను తప్పకుండా నియమాల ప్రకారంగానే నడుచుకోవాలి. నియమాల ప్రకారం వీళ్ళని ఎవరు పిలవలేదు కదా, పట్టమని చెప్పలేదు. కాబట్టి దీక్షతో ఉండేటట్టుంటేనే పట్టాలి, లేకపోతే పట్టకూడదు. అది చాలా కఠినమైనటువంటిది. దీనికి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇమీడియట్గా దానికి యాక్షన్ ఉంటుంది. స్వామి ఇదండి నల్గొండ శ్రీనివాస్ గారి గురుస్వామి గారి యొక్క ఇంట్లో వారి భజనలో ఎంతోమంది వారి ఆ బంధువులు బంధుమిత్రులు వాళ్ళంతా స్నేహితులు అంతా కూడా కుటుంబ సభ్యులు ఎంతో ఆప్యాయతగా పెట్టగానే పిలవగానే వారు ఎంతో నియమతగా వచ్చేసి చూస్తున్నటువంటి సందర్భం ఇదండి. భక్తి ముక్తి కార్యక్రమంగా సత్య న్యూస్ మంతని వారి ప్రత్యేకమైనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం.